హాయ్ డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి డైపర్స్ వాడుతున్నారా? సో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ పాయింట్స్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ఫస్ట్, బేబీ వెయిట్ తగ్గట్టుగా ఆ సైజ్ ఆఫ్ డైపర్ కరెక్ట్ సైజ్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాగా లూజ్ అయిపోయింది అనుకోండి, యూరిన్ మోషన్ అనేది ఏది ఉందంటే సైడ్ నుంచి లీక్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అదే టైట్ అయిపోయింది అనుకోండి, ఎక్కడైతే ఈ ఎలాస్టిక్స్ అవన్నీ ఉంటాయి, అది నడుము దగ్గర, థైస్ దగ్గర బాగా రెడ్ అయిపోయి అగైన్ అక్కడ ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, చూస్ ద రైట్ డైపర్. ఎలా రైట్ ఏంటిది అంటే, బాగా లిక్విడ్ అబ్జార్బెంట్ కెమికల్స్ ఉండేది. అంటే యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా అది వెంటనే ఫాస్ట్గా అబ్జర్వ్ చేసేసుకొని బేబీ స్కిన్ని డ్రైగా ఉంచగలిగే డైపర్ వెరీ ఇంపార్టెంట్. డైపర్ ఫుల్ అయిందా లేదా అని తెలియడానికి ఇప్పుడు వచ్చే మోస్ట్ ఆఫ్ ద డైపర్స్ ఏం చేస్తారంటే దే గివ్ ఏ మార్కర్. ఫిల్ అయిన వెంటనే కలర్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ అస్ టు చేంజ్ ద డైపర్. డైపర్ ఎంత ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాలి? వన్ ఆఫ్ ద మార్కర్ ఈస్, యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, ఆ వెట్నెస్ మార్కర్ చూసి అది ఫిల్ అయిన వెంటనే చేయాలి. లేకపోతే 2 to 3 hours లోపల ఖచ్చితంగా డైపర్ అనేది చేంజ్ చేయాలి. అలా చేంజ్ చేయకపోయేప్పుడు ఏమవుతుంది అంటే, ఆ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువైపోవడం వల్ల పిల్లలకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోషన్ అయిన వెంటనే డైపర్ చేంజ్ చేయకపోతే ఆ మోషన్ లో ఉండే బ్యాక్టీరియా వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. డైపర్ వల్ల ర్యాషెస్ రాకుండా ఉండాలి అంటే డైపర్ చేంజ్ చేసేటప్పుడు ప్రతిసారి జింక్ ఆక్సైడ్ ఉండే ర్యాష్ క్రీమ్ ఒకటి యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ టిప్, డైపర్ కి చేంజ్ చేసే ముందర స్కిన్ అనేది బాగా డ్రైగా ఉండేటట్టు చూసుకోండి. కొంచెం టైం అన్నా ఎయిర్ సర్క్యులేట్ అయ్యేదానికి డైపర్ ఫ్రీ టైమ్స్ని కూడా ఇంక్లూడ్ చేయండి. థ్యాంక్ యూ.